బిగ్ బాస్ షో వల్ల కంటెస్టెంట్లకు పాపులారిటీ వస్తుందనేది నిజం. కానీ చాలా మంది పాజిటివ్ పాపులారిటీకి బదులుగా నెగటివిటీని మూటగట్టుకునే బయటకు వస్తూ ఉంటారు. తెలుగు బిగ్ బాస్ 8వ సీజన్కు వెళ్ళిన సోనియా ఆకుల విషయంలోనూ ఇదే జరిగింది. నాదే పతనం ఉండాలి, నేను చెప్పిందే వేదం అన్నట్లుగా మాట్లాడడంతో ఆమెపై వ్యతిరేకత వ్యక్తమైంది. ఆమె చేష్టల వల్ల విపరీతమైన ట్రోల్ కూడా అయింది. తాజాగా ఆమెకు బిగ్ బాస్లో ఛాన్స్ వస్తే మళ్ళీ వెళ్తారా అన్న ప్రశ్న ఎదురైంది. దీనికి సోనియా బదులిస్తూ నాకైతే వెళ్లాలని లేదు, కానీ ఈసారి మాత్రం హోస్ట్గా నాగార్జున సార్ ఉండకూడదని కోరుకుంటున్నాను అని చెప్పింది. హౌస్లో నేను ఒక్కటి మాట్లాడితే దాన్ని బాడీ షేమింగ్ అని ముద్ర వేశారు. అది చాలా తప్పు కదా. హోస్ట్గా సరైన జడ్జిమెంట్ ఇవ్వాలి, ఉన్నది లేనట్లుగా మాట్లాడకూడదు. అందుకే ఆయన వెళ్ళిపోతే బాగుండు. తన స్థానంలో రానా దగ్గుబాటి రావాలనుకుంటున్నాను అని చెప్పుకొచ్చింది. రానా ఫ్రెండ్షిప్ను లవ్ అని ముద్ర వేయాలనుకుంటున్నాను, తనకెలా మాట్లాడాలనేది తెలుసు అని అంది. నాగార్జున హోస్ట్ అయితే మాత్రం నేను ఖచ్చితంగా బిగ్ బాస్కి వెళ్ళను అని చెప్పేసింది. ప్రస్తుతం తెలుగు, తమిళంలో సినిమా అవకాశాలు వస్తున్నాయని, సెలెక్టివ్గా సినిమాలు చేస్తున్నానని చెప్పింది. అందుకే కెరీర్ నెమ్మదిగా ముందుకు సాగుతోంది అని చెప్పుకొచ్చింది. సోనియా ప్రధాన పాత్రలో నటించిన కిల్లర్ ఆర్టిస్ట్ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.